కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు. దేవుడు చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, కుటుంబాలు కట్టబడే విధంగా మనకి అందించినటువంటి సామెతలు గ్రంథంలో నుంచి 14వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం ఈ సందర్భంలో ఒకసారి మనం ధ్యానం చేద్దాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. కుటుంబం కట్టబడడం అంటే ఏంటి ఇంతకీ? ఏమండి, కుటుంబం కట్టబడడం అనగానే 4 రాళ్ళు తెచ్చుకొని పునాదులు వేసి గోడలు కట్టి దాని మీద ఏదో కప్పు వేయటం మాత్రమే కాదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుననగానే ఏదో 4 గోడల్లో కట్టి దాని మీద ఏదో ఒక రేకుల షెడ్ లాగా, లేదంటే ఒక బిల్డింగ్ లాగా, లేదంటే ఒక భవనం అపార్ట్మెంట్ టైప్లో కట్టడం జరిగినటువంటి కన్స్ట్రక్షన్ గురించి చెప్పట్లేదు దేవుడు. ఇల్లు కట్టును అనగానే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను ఆత్మీయంగా, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దును. సాధారణంగా మనం ఆలోచించినట్లయితే ఒక కుటుంబం నిలబడాలంటే, ఒక కుటుంబం గొప్పగా ముందుకు వెళ్ళాలంటే భర్తకు ఎంత జ్ఞానం ఉండాలో భార్యకి కూడా అంతే జ్ఞానం ఉండాలి. ఎందుకు అనగానే జ్ఞానం లేనట్లయితే, జ్ఞానం కనుక లేకపోతే ఏ సందర్భంలో ఏం మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలి అనే వాటి పట్ల స్పష్టత లేకపోవటం వలన ప్రియులారా, ఆ కుటుంబం మీదకి వచ్చే ప్రతి ఇబ్బంది, మొదటిగా ఆ కుటుంబానికి ఇబ్బందులు రావడానికి మనమే కారణం అవుతాము. ఆ కుటుంబం ఆ ఇబ్బందుల నుంచి బయటికి రాకుండా ఆ కుటుంబం అందులోనే, అది ఏదైనా కానివచ్చు, అది అప్పులు ఊబా, లేదంటే కనుక అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యల, లేదంటే మానసిక సంబంధమైన సమస్యల, దేనికైనా కానీ భర్త పాత్ర ఉంటుంది, భార్య పాత్ర ఉంటుంది. వీరిరువురు పాత్ర చాలా చక్కగా ఉంటుంది. మీరు బాగా ఆలోచించినట్లయితే ఆర్థిక సంబంధమైన సమస్యల్లోకి ఆ ఇల్లు కూరుకుపోతుందంటే భార్య పాత్ర చాలా ఉంటుందండి. భర్త పాత్ర కూడా ఉంటుంది, భార్య పాత్ర కూడా ఉంటుంది. ఈరోజు మనం భార్య పాత్ర గురించి మనం ఆలోచించినట్లయితే కనుక, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ చూడండి. కొంతమంది చెల్లెమ్మలను మనం చూసినప్పుడు, కొంతమంది అక్క వాళ్ళని మనం చూసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే, ఇంట్లో ఏమీ లేకపోయినా కానీ ఒక టేస్ట్ వచ్చేలాగా, ఏమీ లేకపోవడం అంటే కనీసం ఏమీ లేవని కాదండి, ఆ ఇంట్లో స్పెషల్ ఐటమ్స్ ఏమి ఉండవు, కానీ చాలా చక్కగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లో ఉన్నటువంటి ఆ బియ్యంతో, ఇంట్లో ఉన్నటువంటి ఆ వాముతోటి, వాము అంటారు కదండి, ఆ వాము, వాటితోటి చక్కగా ఒక మంచి భోజనం చేసి తీసుకొస్తారండి. కానీ ఇంకొంతమంది ఉంటారండి, ఇంట్లో అన్నీ ఉంటాయండి కానీ ఇంకా ఏదో కావాలని కోరుకుంటూ ఉంటారు. కూరగాయలు ఉంటాయి, తర్వాత దినుసులు ఉంటాయి, పప్పు దినుసులు ఉంటాయి, తర్వాత ఇంకా చాలా ఉంటాయి, కానీ వాళ్ళకి ఏదో కావాలి. ఉన్న ఐటమ్స్ సరిపోవు. అంటే ఉన్న మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కుటుంబంలో ఆ ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పడేసి ఇంకా ఏవో కావాలని స్పెషల్గా కొంటూనే ఉంటారండి. ఇప్పుడు పప్పు దినుసులు దాచుకోవడానికి కానివ్వచ్చు, లేదంటే ఇంక ఏదైనా దాచుకోవడానికి కానివ్వచ్చండి. ఇంట్లో చాలా బాక్సెస్ ఉంటాయి, కానీ ఆ బాక్సెస్ కాదు, నాకు ఇంకా ఏవో కావాలి అంటే నేత్రాశ. కిచెన్ అందంగా కనిపించాలనుకోవటం వేరండి, రిచ్గా కనిపించాలనుకోవటం వేరండి. దేవుడు దయచేసినటువంటి వస్తువులతోటి, దేవుడు అందించినటువంటి వస్తువులతోటి అవన్నీ పరిపూర్ణంగా పాడైన తర్వాత, అవన్నీ పరిపూర్ణంగా ఉపయోగకరమైనవి కానిగా అయిపోయిన తర్వాత వేరే ఐటమ్స్ ఏవైనా, వేరే వస్తువులు ఏదైనా కొనుక్కోవడం, ఒక బాక్సెస్ కానివ్వచ్చు, డబ్బాలు కానివ్వచ్చు, బాటిల్స్ కానివ్వచ్చు, ఏవైనా కొనుక్కోవడం అనేది జ్ఞానం. కానీ అన్నీ ఉంటాయండి, బాక్సులు అన్నీ ఉంటాయి, డబ్బాలు అన్నీ ఉంటాయి, కానీ ఇంకా ఏవో కావాలి, అందంగా ఉండే బాక్సులు కావాలి. డీమార్ట్కి వెళ్ళారంటే చాలండి, ఇంకా అనవసరమైనవన్నీ కొంటూ ఉంటారు. ఇంట్లో చూడండి చీపురు ఉంటుంది, మార్కెటింగ్ చేసి వారు తెలివితేటలతో వాడు ఏం చేస్తారు, ఎందుకు ఏవో పెడతాడు, మళ్ళీ వాటిని కొనేస్తూ ఉంటారు. ఇంట్లో రైస్ ఉంటాయండి, వాటితోటి ఏమీ చేయరండి, కానీ మార్నింగ్ టిఫిన్ కావాలంటూ ఉంటారండి.
జ్ఞానవంతురాలు ఎలా ఉండాలి? ఇల్లు కట్టబడే విధంగా ఉండాలి. ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఆ కుటుంబం దరికి కూడా రానివ్వకుండా తన వంతు పాత్ర ఎంతైతే ఉందో అంతకు ఏ మాత్రం తగ్గకుండా షీ షుడ్ ట్రై. పిల్లల్ని పెంచే విషయంలో, లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి హెల్త్కి సంబంధించినటువంటి విషయాలు పాటించే విషయంలో ఒక స్త్రీగా చాలా జాగ్రత్తలు పాటించాలి. కొంతమంది చెల్లెమ్మలను చూసినప్పుడు, కొంతమంది సిస్టర్స్ని చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుందండి. రీసెంట్గా కొన్ని నెలల క్రితం ఒక సంఘటన నేను చూశాను. నాకు తెలిసినటువంటి ఒక సిస్టర్ గారు అనమాట. తనకైతే వంట చేయాలని చాలా ఆసక్తి ఉందండి. కిచెన్ రూమ్లోకి వెళ్ళారండి ఆ సిస్టర్ గారు. వెళ్ళి రసం పెట్టారండి. ఆ రసంలో ఎవరైనా కానీ ఒక ప్యాకెట్ ఉందనుకోండి, ఆ ప్యాకెట్లో కొంచెం దానికి సంబంధించిన క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ రసం రావాలి. ఐ థింక్ 20 రూపీస్ ప్యాకెటో 10 రూపీస్ ప్యాకెటో ఉంటే ఆ 10 రూపీస్ ప్యాకెట్ తీసుకెళ్ళి అందులో వేసేసి వాటర్ అన్ని పెట్టేసి రసం తీసుకొచ్చేసారండి. ఆ ఫుడ్ ఎంత స్పాయిల్ అయిపోయిందంటే నిజంగా వెరీ డిస్టర్బెన్స్. అంతేనా? కాదండి, ఇంకా చాలా ఉంటాయి. కొన్ని సంఘటనలు నేను చూశాను. సాంబార్లో అంటే వంట వండేటప్పుడు సిస్టర్స్ వేటి మీద ధ్యాస పెడతారో, ఎక్కడ ఉంచుతారో తెలియదండి. అంటే సంథింగ్ దే ఆర్ థింకింగ్, వీ డోంట్ నో. అది ఏం ఆలోచిస్తున్నారో, ఎందుకు ఆలోచిస్తున్నారో తెలియదండి. సాంబార్లో చక్కగా ఇంకొక గరిటె వేసేసి వండేసారండి చక్కగా సాంబార్ అంతా కూడా. అది వేసుకునే టైంలో గరిటె బయటకు వచ్చింది. ములక్కాయలు కదా బయటికి రావాలి, లేదంటే సొరకాయలు కదా బయటికి రావాలి, లేదంటే అందులో ఉన్నటువంటి ఏవో ముక్కలు బయటకు రావాలి, కానీ గంటలు బయటకు వచ్చింది, గరిటెలు బయటకు వచ్చేస్తున్నాయండి. చూడండి, వీళ్ళు తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. వీరి యొక్క తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి భర్త యొక్క హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది, ఆమె యొక్క హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా నీ వంతు బాధ్యత నువ్వేం ప్రయత్నిస్తున్నావు? మార్నింగ్ తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో కానీ, ఆఫ్టర్నూన్ తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో కానీ, ఈవినింగ్ ఫుడ్ ఐటమ్స్లో కానీ నువ్వు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నావు? బైబిల్లో మీరు చదువుకుంటే చాలా కనబడతాయండి. దానియేలు గ్రంథంలో మనం చూస్తే ఎంతో చక్కగా ఆరోగ్యకరమైనటువంటి వాటి గురించి ఏమి తినాలి, ఏమి తినకూడదని మనకి ఫస్ట్ 3 చాప్టర్స్లో మనకి చాలా చక్కగా కనబడుతుందండి. మసాలా ఐటమ్స్ చాలా చక్కగా, న్యూడిల్స్, లేదంటే ఫ్రైడ్ రైస్లు, లేదంటే ఇవి ప్రోత్సహించటం అన్నమాట. మీరు ఆలోచించినట్లయితే మానసికంగా కూడా పిల్లలని పెంచవలసిన రీతిలో పెంచకపోవటం వలన వాళ్ళకి ఉదయాన్నే లేచి బైబిల్ స్టడీ అలవాటు చేయటం, ఉదయాన్నే లేచి ఆత్మ సంబంధమైన వాటిలో కట్టబడే విధంగా కుటుంబాన్ని నిలబెట్టవలసిన బాధ్యత తల్లిగా ఎంతో ఉంది. చూడండి ఎంత చక్కగా ఉందో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇంకొక మాట మనం చూద్దాం, సామెతల గ్రంథం మనం చూస్తే 24వ అధ్యాయం మనం చూద్దాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం కనుక మనం జాగ్రత్తగా ఈ సందర్భంలో ఒకసారి చదివినట్లయితే కనుక, జ్ఞానము వలన ఏమంటున్నారండి? జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. అంటే జ్ఞానం ఉంటేనే ఇల్లు కట్టబడుతుందండి. జ్ఞానం లేకపోతే ఇల్లు కట్టబడే అవకాశాలు అనేవి ఉండవు. తర్వాత మీరు చూస్తే వివేచన వలన అది స్థిరపరచబడును. ఎంత చక్కగా ఉందండి. మరొక మాట మనం చూస్తే సామెతల గ్రంథంలోనే 31వ అధ్యాయం మనం చూద్దాం. 31వ అధ్యాయం మనం చూస్తే 10వ వచనం మనం చూద్దాం అండి. 10వ వచనం మనం చూస్తే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారును వెతుకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు వాడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చును. చూడండి ఎంత చక్కగా ఉందంటే, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలము చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. చక్కగా ఉందండి.
చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఇది కేవలము శరీర సంబంధమైనటువంటి భోజనం గురించి మాట్లాడట్లేదండి, ఆత్మ సంబంధమైన ఆహారం గురించి కూడా. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా వాక్యానికి సంబంధించిన జ్ఞానము నిలబడినట్లుగా నీ పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, బయట జరిగే వాతావరణ పరిస్థితులకి వాళ్ళు లొంగిపోకుండా, వాళ్ళు వాటి యవ్వన కాలంలో ఉండే ఆ సమస్యలకు తొట్టిల్లకుండా నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటావు? జాగ్రత్తలు తీసుకోకపోగా కొన్ని రెఫరెన్సెస్, కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఇస్తున్నారండి కొంతమంది సిస్టర్స్. ఎట్లా అంటే, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు కదండి, మా అబ్బాయి తొట్టిల్లిపోయాడండి. ఏమండి, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారని నువ్వు చదువుకున్న ఆ మాట నీకు గుర్తుంటుంది, కానీ 119వ కీర్తనలో మనం చూస్తే, నీ హృదయమందు వాక్యము ఉంచుకున్న ఎడల పాపము చేయవు అనే మాట కనిపించట్లేదా? మరి పేతురు పత్రికలో మనం ఆలోచించినట్లయితే కనుక, జ్ఞానం ఉంటే పాపము చెయ్యము, ఎప్పటికీ తొట్టిల్లమనే మాట మనకు కనిపించట్లేదా? ఒక సాకు. ఎందుకు తొట్టిల్లిపోయారయ్యా అంటే, నువ్వు ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కుటుంబ యజమానురాలిగా నీ పాత్ర నువ్వు పోషించలేదు గనక. చూడండి మళ్ళీ ఇప్పుడు మరి ఎలా మాట్లాడతారంటే, ఏమండి మరి నాదేనా అంతా, అతనిదేం లేదా అంటారండి. ఎంత అద్భుతమైనటువంటి వివరణ, వర్ణన. అతనిది ఉందో లేదో అనేది నేను మిగిలినటువంటి చాలా సెషన్స్లో తీసుకున్నా, మార్నింగ్ సెషన్స్లో, కానీ ఈవినింగ్ సెషన్స్లో కూడా నేను తీసుకున్నా. ఒకవేళ మీరు ఈ యొక్క వీడియోనే చూస్తున్నట్లయితే కనుక అతని యొక్క పాత్ర ఎంత ఉందో నేను ఇంతకుముందు చాలా ప్రసంగాల్లో మాట్లాడగలను కనుక ఈరోజు అతని గురించి కాకుండా ఆమె గురించి మాట్లాడుతున్నాను. ఒక భర్త పాత్ర కాకుండా ఈరోజు కేవలం భార్య పాత్ర గురించే మాట్లాడుతున్నాను కనుక మీరు ఆ వీడియో చూడకుండా దయచేసి ఈ యొక్క వీడియోని చూసి ఇతను ఎగైనెస్ట్ అనుకుంటా అమ్మాయిలందరికని మాత్రం మీరు ఆలోచించుకోండి. నేను అమ్మాయిలకి ఎగైనెస్ట్ కాదు, అబ్బాయిలకి ఎగైనెస్ట్ కాదు, దేవునికి అస్సలు ఎగైనెస్ట్ కాదు. నేను అపవాదికి ఎగైనెస్ట్, అపవాది సంబంధులైన వారికి ఎగైనెస్ట్. దేవుడు బైబిల్లో చెప్పబడిన విషయాలే నేను చెప్తున్నాను తప్ప కొత్త ఏమీ చెప్పట్లేదండి. మీరు ఇప్పుడు వరకు చూసిన విషయాలన్నీ కూడా చక్కగా రెఫరెన్సెస్ చూపించాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రెఫరెన్సెస్ చూపించాను, 14వ అధ్యాయంలో రెఫరెన్స్ చూపించాను, 24వ అధ్యాయంలో రెఫరెన్స్ చూపించాను. రెఫరెన్సెస్ చూపించే బైబిల్లో ఉన్న విషయాలే నేను మాట్లాడుతున్నాను. జ్ఞానవంతురాలు వంతులు వేయరండి, వాళ్ళు చేయరా వీళ్ళు చేయరా అని వేయరండి. ఒకరి గురించి ఆలోచించకుండా నీ బాధ్యత నువ్వు నెరవేరుస్తున్నావా లేదా, నీ పాత్ర నువ్వు పోషిస్తున్నావా లేదా, నీ యొక్క అవసరత, నువ్వు గుణవతి అయిన భార్యవా కాదనేదే ప్రశ్న. గుణవతి అయిన భార్య ఇతరుల గుణగణాల గురించి ఆలోచించరండి. గుణవతి అయిన భార్య ఇతరులు చేస్తున్నారు లేరని చూడరండి. నువ్వు మనుషుల మీద డిపెండ్ అవ్వకూడదు. నువ్వు చేస్తున్నావా లేదా అన్నది నీ భర్త నీకు ఇచ్చే సర్టిఫికెట్ మీద డిపెండ్ అయ్యి ఉండదు, నీ పిల్లలు నీకు ఇచ్చే సర్టిఫికెట్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. దేవుడు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఏమని? ఈమె గుణవతి, ఈమె యథార్థవంతురాలు, ఈమె న్యాయవంతురాలు, ఈమె గొప్పది అని దేవుడు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికెట్ పొందుకునేలాగా నీ బాధ్యతగా నీవు కుటుంబం కట్టబట్టడానికి నువ్వేం చేస్తున్నావు అనేది చూడు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. ఉదయాన్నే లేస్తున్నావా, చక్కగా బైబిల్ రీడింగ్ చేస్తున్నావా, ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తున్నావా, నీ కుటుంబం మొత్తాన్ని ప్రేయర్లో పార్టిసిపేట్ చేసే విధంగా ప్రోత్సహిస్తున్నావా, చక్కగా నీ పిల్లలకి బైబిల్ గురించి ఏమైనా చెప్తున్నావా, వాళ్ళని బైబిల్లో పెంచుతున్నావా, వాక్యానుసారమైన జ్ఞానం నేర్పిస్తున్నావా, మరి మీ కుటుంబం అంతా కలిసి ఫ్యామిలీ ప్రేయర్స్ కండక్ట్ చేస్తున్నారా? కొంతమంది అంటారండి, ఎక్కడండి ఆయన అసలు వచ్చేసరికి టైం అయిపోతుంది కదా. సరే, ఆయన వచ్చేసరికి లేట్ అయిపోతుంది. అప్పుడు మీనల్ ఈ టైంలో నువ్వు పూతరేకులు, మొగల రేకులు, అరటి రేకులు అని చెప్పేసి సీరియల్స్ చూడకపోతే చక్కగా నీ పిల్లలతోటి కూర్చొని బైబిల్లో ఉన్న చాప్టర్స్ చదవచ్చు కదా, తిమోతి పత్రిక చదవచ్చు కదా, సామెతల గ్రంథం చదవచ్చు కదా, ఏమండి కీర్తనల గ్రంథం చదవచ్చు కదా. ఎన్ని ఉన్నాయి బైబిల్లో గొప్ప విషయాలు, ఎన్ని ఉన్నాయి గొప్పగా. యోసేపు గారి గురించి నేర్పించవచ్చు కదా. ఆయన రావట్లేదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చి అలసిపోతున్నారండి, పిల్లలు కాలేజీకి వచ్చి అలసిపోతున్నారండి, పిల్లలు ట్యూషన్కి వెళ్ళి వచ్చి అలసిపోతున్నారండి. ఎవరు అలసిపోరండి. అలసిపోయిన ఆ ఒక్క అరగంటలో ఏం చేయరండి. మరి అలసిపోయిన వాళ్ళు గంటలు నైట్లు 12 గంటల దాకా 1 గంట దాకా టీవీలు ఎలా చూస్తున్నారండి? 12 గంటల దాకా 1 గంట దాకా కబుర్లు ఎలా చెప్తున్నారండి? ఆ కబుర్లు చెప్పే టైం, ఆ టీవీలు చూసే టైం, ఆ మొబైల్లో గేమ్స్ ఆడుకునే టైం. ఏమండి ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులుగా
ఉన్నటువంటి వారు తీసుకునే ఆ గొప్ప మహాజాగ్రత్తల వలన బైబిల్‌లో ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం ఉందో అవగాహన ఉంటది కానీ, మొబైల్‌లో ఏ యాప్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఏ యాప్ ఎలా అన్‌ఇన్‌స్టాల్ చేయాలి, ఏ గేమ్ ఎలా ఆడాలనే దాని పట్ల మాత్రం చక్కటి అవగాహన కలిగి ఉంది. ఈరోజు వాడు మొబైల్‌తో ఆడుకుంటూ నువ్వు సైలెంట్‌గా ఉన్నావు కాబట్టే రేపు మీతో ఆడుకుంటాడు. ఈరోజు మొబైల్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేస్తే నువ్వు సైలెంట్‌గా ఉన్నావు కాబట్టే రేపు నిన్ను ఓల్డ్ ఏజ్ హోమ్‌లో జాయిన్ చేసినా కూడా సైలెంట్‌గా ఉండేలాగే చేస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని యొక్క జ్ఞానము వాడికి తెలియచేయనప్పుడు, వాడి హృదయంలో దేవుని యొక్క ఆలోచనలను విత్తనప్పుడు, వాడి హృదయం అంతా వాక్యాన్ని మీరు ఉంచునప్పుడు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానివ్వండి. కనుక ప్రియులారా, ప్రభు చిత్త ప్రకారంగా నడుచుకోవడం కొరకు ప్రయత్నించండి. కుటుంబం కట్టబడాలంటే మీ పాత్ర చాలా ఉంది, భర్త పాత్ర కూడా చాలా ఉంది. భర్త పాత్ర భర్త పోషించాలి, భార్య పాత్ర భార్య పోషించాలి. తల్లిదండ్రులుగా మీరిరువురు మీ పిల్లల పట్ల పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి. వారికి వాక్యానుసారమైన జ్ఞానాన్ని మీరు చక్కగా నేర్పించాలి. ఈ విషయాలన్నీ మీకు అర్థమైనని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, పరిశుద్ధుర మహోన్నతుడ, అనేకమైన విషయాలను తండ్రి తెలియజేశారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగిన ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు జ్ఞాపకం చేసుకొని కృంగిన వారి హృదయాన్ని తండ్రి మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి. మీ కృపలో బలపరచండి, స్థిరపరచండి తండ్రి. మీ యొక్క మహిమార్థమే తండ్రి ప్రతి కార్యక్రమాన్ని చేయటం మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా, ఈ చర్చ్ ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, అల్పులము తండ్రి, బలహీనులమైన మమ్మల్ని మా తండ్రి ఎన్నుకొని బలమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయటానికి మాకు సహాయం చేసి నడిపిస్తున్నారు తండ్రి. ఈ పరిచర్యలో తోడుగొనండి ప్రభువా. తండ్రి, పరిపూర్ణమైన సేవకు వచ్చిన ప్రతి కుమారు నిమిత్తం, ప్రతి కుమార్తె నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ప్రభువా, ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా మీ యొక్క నామ మహిమార్థమే తండ్రి చక్కగా వాక్యానుసారంగా తండ్రి ఎన్నో లోతైన విషయాలు తెలుసుకుంటూ వాటి ప్రకారంగా తండ్రి నడుచుకుంటూ తండ్రి మా జీవితాలను ముందుకు తీసుకెళ్ళటం మాకు సహాయం చేయండి తండ్రి. నడిపించిన దేవా, ప్రభువా, పరిశుద్ధుర మహోన్నతుర తండ్రి, మీ ఉద్దేశాల్లో తండ్రి అంతకంతకు వర్ధిల్లినట్లుగా కూడా మాకు సహాయం చేయండి తండ్రి. మీ యొక్క చిత్త ప్రకారంగా బలపరచండి, ఆదరించండి తండ్రి. ఈ పరిచర్యలో అవసరత ఉన్నటువంటి ప్రతి ఒక్క కొరతను మా తండ్రి మీ చిత్త ప్రకారంగా తీర్చండి, అందించండి, సహాయం చేయండి తండ్రి. మీ చిత్తమైతే మరొకసారి మేము అందరం కలుసుకున్నట్లు మాకు సహాయం చేయండి తండ్రి. మీ యొక్క వాక్యానుసారంగా వెళ్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని మీరు బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి, ప్రోత్సహించండి. ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.